గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను జనరల్ సైన్స్కి సంబంధించిన క్లాసెస్ చెప్తాను. ఇవి దేనికంటే తెలంగాణలో ఉన్న అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. ప్లస్ ఆర్ఆర్బి, గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ అన్నిటికీ యూజ్ అవుతుంది అన్నమాట. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు జనరల్ బయాలజీలోని అస్థిపంజర వ్యవస్థ గురించి చదువుకుందాం. ఫస్ట్, మానవుని శరీరానికి సంబంధించిన ఎముకల గురించి చదివే శాస్త్రాన్ని ఆస్ట్రియాలజీ అంటారు. ఎముకలలో ఉండే ప్రోటీన్ ఆస్పిన్. ప్రతి ఎముకలో ఫాస్ఫరస్ మరియు కాల్షియంలచే నిర్మించబడి ఉంటుంది. మానవుని యొక్క శరీరంలో ఎముకల సంఖ్య 206 ఉంటుంది. అదే చిన్నపిల్లల్లో అయితే ఎముకలు 300 ఉంటాయి. ఇలా డౌట్ రావచ్చు మీకు. అప్పుడు పెరిగే కొద్దీ ఇంకెక్కువ అవ్వాలి కానీ తక్కువ ఎందుకు అయినాయి అని. కానీ మన ఎముకలు అనేవి పెరిగే కొద్దీ అరిగిపోతూ ఉంటాయి, అందుకే తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్, అతి పొడవైన ఎముక ఫీమర్. ఫీమర్ అంటే తొడ ఎముక అనమాట. ఇది మనిషి ఎత్తులో 1/4 వంతు ఉంటుంది ఫీమర్ అనేది. అతి చిన్నది స్టెపిస్ లేదా కర్ణాంతరాస్తి, అంటే చెవిలోనిది. ఇది చెవి లోపలిది. అతి గట్టిదైన ఎముక క్రింది దవడ ఎముక. అతి మెత్తదైన ఎముక మృదులాస్థి. ఎముక మధ్య భాగంలో అస్థి మధ్య ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో పాల్గొంటుంది. ప్రతి మానవునిలో 3 కిలోల అస్థి మధ్య ఉంటుంది. పక్షుల ఎముకల్లో అస్థి మధ్య ఉండదు, కేవలం గాలి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ క్లాస్ కాబట్టి ఈ చిన్న టాపిక్ చెప్పాను. మీకు నచ్చినట్టయితే ఇలాగే క్లాసెస్ చెప్పమంటే నేను ఇలాగే కంటిన్యూ చేస్తాను. ప్లీజ్ కామెంట్ చేయండి. ది ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎన్టీపీసీ తెలంగాణలో ఒక 3 monthsలో ఎస్ఐపిసి రాబోతుంది కాబట్టి వాటికి కూడా సైన్స్ యూజ్ అవుతుంది కదా. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే చెప్పండి, ఇలానే కంటిన్యూ చేస్తాను క్లాసెస్. రేపటి నుంచి ఇంకా ఎక్కువ టైం చెప్తాను. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.